వజ్ర సదృశ్యమైన మనోబలంతో జీవితంలోని ప్రతి క్షణం ఎదురీదిన ఓ మహిళామణి గురించి తెలుసుకుందాం. మన ఇందిరాజీని కన్న తల్లి, నెహ్రూజీకి అక్షరాల అర్ధాంగి, రాజీవ్కు అమ్మమ్మ అయిన కమలా నెహ్రూ గారే ఆ మహిళామణి. ఈమె జీవించింది కేవలం 37 ఏళ్లే అయినప్పటికీ ఇందులో సగభాగం ఈమె అనారోగ్యంతోనే కృంగిపోయింది. అనారోగ్యం మనిషిని కృంగతీయగలదేమో కానీ దృఢచిత్తం, వజ్ర సంకల్పం, ఉదాత్తమైన ఆలోచనలతో ఉన్న మనిషి ధైర్యాన్ని, స్థైర్యాన్ని సడలింపచేయలేదు అనటానికి అక్షర తార్కాణం కమలా నెహ్రూ. ఈమె జన్మించింది ఓ సంపన్న కుటుంబంలో. అంతకన్నా 1000 రెట్లు సంపన్నులైన మోతీలాల్ ఇంటికి కోడలైన ఈమె మహారాణిలా ఇంట కాలు మోపింది. మహారాజుల రాజప్రసాదాలను తలదన్నేలా ఉంటుంది మోతీలాల్ ఇల్లైన ఆనందభవనం. వందలాది మంది నౌకర్లు, వంటవారితో అణువణువున పాశ్చాత్య నాగరికతను ఉట్టిపడుతూ ఇంద్రభవనంలా, దేవేంద్రుని కొలువులా కళకళలాడుతూ ఉండే ఆ ఇంట మహారాణిలా మసలిన ఆమె జీవితంలో ఈ వైభవం 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. ఏ రోజునైతే ఆమె భర్త, మామయ్యలు గాంధీజీ అడుగుజాడల్లో స్వాతంత్ర్య రణరంగంలో పాదం మోపారో అది మొదలు క్రమంగా వీరి సంపదలన్నీ స్వాతంత్ర్య సముపార్జన అవసరాలకై కరిగించి వేయబడ్డాయి. వజ్ర, వైడూర్య, రత్న, మణిమాణిక్యాలతో కూడిన తన నగలను కూడా స్వాతంత్ర్య పోరాట అవసరాలకు సమర్పించటానికి ఏమాత్రం సందేహించని త్యాగజీవి కమలా నెహ్రూ. మహారాణులు ధరించే వస్త్రాలు ధరించిన ఆమె నేత చీరలు ధరించడానికి ఏమాత్రం సంకోచించలేదు. వెలకట్టలేని విలువైన ఆభరణాలు ధరించిన ఆమె ఒంటిపై చిన్న మెత్తు బంగారం లేకుండా పోయినా నౌకర్లను పోషించలేక తన ఇంటి పనులు, వంట పనులు తానే చేసుకోవాల్సి వచ్చినా ఇసుమంతైన ఇబ్బంది పడలేదా ధన్యచరిత. నిండా 20 ఏళ్లైనా నిండక ముందే ఈమెకి పరిస్థితి ఎదురైంది. ఇది చాలదన్నట్లు తీవ్రమైన అనారోగ్యం ఆమెను కృంగదీయటం ఆరంభించింది. స్వాతంత్ర్య సమరంలో పాలు పంచుకుంటున్న భర్త నెలల పర్యంతం జైళ్లలో ఉన్న ఏనాడు ఎందుకండి మీకు ఈ దేశభక్తి అనలేదు ఆమె. కనీసం భర్త ఇంటి వద్ద ఉన్నప్పుడైనా కార్యకర్తలతో నిండిపోయిన తన ఇంట్లో భర్తతో ఒక్క క్షణం మాట్లాడే అవకాశం లభించకపోయినా ఆమె ఏనాడు బాధపడింది లేదు. ఆరోగ్యం అనుకూలించకపోయినా రక్తాన్ని గడ్డకట్టించే చలిలో వేకువజామునే లేచి మహిళా కార్యకర్తల కార్యకలాపాలను పర్యవేక్షించేది ఆమె. ఎండ కన్ను ఎరగని ఆ కుసుమ కోమలి క్షీణించే ఆరోగ్యాన్ని గురించి ఏమాత్రం ఆలోచించకుండా మండుటెండలో సైతం పోరాట పటిమతో సభలలో, సత్యాగ్రహాలలో పాల్గొని మహిళా కార్యకర్తలకు ఉత్తేజాన్ని ఇచ్చేది. కలలా కరిగిపోయిన అపార సంపద గురించి ఆలోచించని సాధ్వీమణి తన ఇంటిలో కొంత భాగాన్ని హాస్పిటల్గా మార్చడానికి కూడా వెనుకంజ వేయలేదు. స్వాతంత్ర్య పోరాటంలో తెల్ల సిపాయిల లాఠీల కరుకుదనం సవిచూసి క్షతగాత్రులైన వారిని ఈ హాస్పిటల్కు చేర్చి సేవలు అందించేవారు. వందలాది మంది నౌకర్లతో కాలు క్రింద మోపకుండా మహారాజ్ఞిలో సేవలందుకున్న ఆ మహా ఇల్లాలు తనను పట్టి పీడిస్తున్న వ్యాధి బాధలను ఏమాత్రం లెక్క చేయకుండా తానే కార్యకర్తలకు స్వయంగా సేవలు చేసేది. మహారాణిల రాజప్రాసాదం లాంటి భవనంలో జీవించిన ఆమె భర్త, మామలతో పాటు తను కూడా స్వాతంత్ర్య సమరంలో ముమ్మరంగా పాల్గొని ఖైదు చేయబడి ఏ వసతులు లేని జైళ్లలో కఠిన పాషాణాలపై పరుండాల్సి వచ్చినా ఈమె వజ్ర సంకల్పం కొంచెం కూడా సడలలేదు. ఏ క్షణానైనా ఆమె బాధపడింది లేదు. అటు భర్త, ఇటు తను, మరొక ప్రక్క మామగారు దేశమాత దాస్య శృంఖలాఛేదన ధ్యేయంతో ఇల్లు వాకిలి పట్టకుండా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నా ఇంట్లో పసికూన ఇందిరాజీ గురించి ఆమె దిగులు పడలేదు. తరచుగా కూతుర్ని ప్రోత్సహిస్తూ, ఉత్సాహపరుస్తూ ఉత్తరాలు మాత్రం రాస్తూ ఉండేది. 1935 నాటికి కమలా నెహ్రూ ఆరోగ్యం మరింతగా క్షీణించింది. అయినా సమయం దొరికినప్పుడల్లా ఓపిక తెచ్చుకుని మరీ జైళ్లలో రగ్గిపోతున్న భర్త దగ్గరకు వెళ్ళి ఆయనలో సమరోత్సాహాన్ని మరింతగా మాటలతో రగిలించేదే తప్ప ఆయన్ని ఏనాడు నిరుత్సాహపరిచేది కాదు. కనీసం తన బాధల్ని కానీ వ్యాధుల్ని కానీ ఆయనకు తెలియనిచ్చేది కాదు.
చికిత్స నిమిత్తం జర్మనీ వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రక్క మంచంలో కదలలేని స్థితిలో ఉండి కూడా ఈమె చింతించింది, ఆలోచించింది దాస్యంలో మ్రగ్గిపోతున్న భారతీయుల గురించే. తనను ఆ స్థితిలో విడిసిపోలేక తనతోనే ఉన్న భర్తతో ఎట్టి పరిస్థితిలోనూ స్వాతంత్ర్య సమరాన్ని విడనాడకండంటూ తరచూ ఆయన్ని కోరేది ఈమె. తన ఆస్తులు అంతరించిపోతే సందాల ద్వారా ధనాన్ని ప్రోగు చేసి తన ఇంట్లోనే హాస్పిటల్ను నడిపింది ఈమె. ఇలా ప్రోగైన ధనాన్ని కార్యకర్తల బాగోగులు చూడటానికి వినియోగించేదే తప్ప తన అవసరాల గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ ఆమె ఏనాడు పట్టించుకోలేదు. ఇంతటి మేరు నగ ధీరతతో స్థితప్రజ్ఞురాలై వజ్ర సంకల్పంతో వజ్ర సదృశ్యమైన మనోబలంతో జీవించిన కమలా నెహ్రూ 1936లో దేశ స్వాతంత్ర్యం గురించి ఆలోచిస్తూనే చివరి శ్వాస విడిచింది. జీవితంలో ఆటుపోటులు సహజం, కానీ జీవితమే ఆటుపోట్ల మయమై అంధకార బంధురమై మహోన్నత శిఖరాల నుండి పాతాళానికి జారిపోయినా ఆవగించ అంత అయినా చలించకుండా ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి సంకల్ప బలం, అసంచలమైన మనోబలం ఉంటేనే ఎవరైనా చరిత్ర సృష్టించగలుగుతారు, చరిత్రలో తాము ఒక భాగం కాగలుగుతారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుందాం.